హలో, నేను మిస్సెస్రావు. భారతదేశాన్ని అమెరికా వెంటాడుతుంది. డైరెక్ట్గా మనకి కొన్ని కనిపిస్తున్నాయి, మరికొన్ని కనిపించినటువంటివి కూడా చాలా ఉన్నాయి. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో కూడా ఏకపక్షంగా అమెరికా వ్యవహరించి పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. సీజ్ ఫైర్ని ప్రకటించాలని ఒత్తిడి కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో బ్రిక్స్కి సపోర్ట్ చేసేటువంటి దేశాల మీద 10% అదనంగా ట్యాక్స్లు వేస్తామని చెప్పి ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు. ఈ బెదిరింపులకి భారతదేశం భయపడే పరిస్థితి లేదు. కానీ బ్రిక్స్ దేశాల సమావేశాన్ని చూస్తే ట్రంప్ మాత్రం హడిలిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే డాలర్ని బేస్ చేసుకొని ప్రపంచ వాణిజ్యం జరుగుతుంది. ఆ డాలర్ స్థానంలో డీడాలరైజేషన్ జరుగుతుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా. దీంట్లో భాగంగా బ్రిక్స్ బలపడితే డాలర్ యొక్క ప్రభావం లేదంటే డాలర్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనేటువంటి ఒక ఆందోళన ట్రంప్లో ఉంది. అది కనుక డీడాలరైజేషన్ జరిగితే అమెరికా అగ్రరాజ్యం అనే దాన్ని మర్చిపోవచ్చు. ఒకప్పుడు అమెరికా అగ్రరాజ్యం ఉండేది అని చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే ఆయన హడలిపోతున్నారు. బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలోనే బ్రిక్స్కి సపోర్ట్ చేసేటువంటి దేశాలకు 10% అదనంగా ట్యాక్స్లు వేస్తామని చెప్పి ట్రంప్ బెదిరిస్తున్నారని అంటే ఏ స్థాయిలో బ్రిక్స్ని చూసి ఆయన భయపడుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఒకవైపు ఇమ్మిగ్రేషన్ పాలసీలు అంటారు. భారతీయుల్ని కాళ్ళు చేతులు కట్టేసి 2 విమానాల్లో పంపించారు, ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా పంపించాలంటున్నాడు. మరోవైపు అమెరికా సంక్షోభంలో ఉంది. అమెరికా ఆర్థిక పరిస్థితి బాగలేదు, కుప్పకూలింది అనేది అందరికీ తెలుసు. అందుకే ఆయన అమెరికాని అమ్మకానికి పెట్టాడు. ఎందుకు పెట్టాడు అమ్మకానికి? అమెరికాకి వచ్చి మీరు నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా ఉండొచ్చు, అయితే మీరు 50 కోట్లు కట్టేసి ఈ 50 కోట్లు కట్టిన తర్వాత మీరు గోల్డ్ కార్డు తీసుకోండి అని చెప్పి గోల్డ్ కార్డుని పర్చేజ్ చేశారు. అమెరికాని అమ్మకానికి పెట్టేశాడు. పెంచి 50 కోట్లు మీరు తీసుకోండి, 50 కోట్లు తీసుకొని మీరు అమెరికాలో నివాసం ఉండండి అని చెప్పి చెప్పాడు ఆయన. సో ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మిలీనియర్స్ చాలామంది ఆ గోల్డ్ కార్డుని కొనుగోలు చేయడానికి వెళ్ళారు. ఫస్ట్ అటెంప్ట్లోనే 10 లక్షల కార్డులు అమ్మేశాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ వరుసగా అమ్ముకుంటూ ఉన్నాడు. అది ఆ దేశం యొక్క పరిస్థితి. అయితే ఆ దేశాన్ని మరి ఆదర్శంగా తీసుకున్నారో లేదంటే అవసరమయ్యి ఇతరుల దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆహ్వానిస్తున్నారో మరి ఆ దేశానికి తెలియాలి. కానీ యుఏఈ ఇది ఇప్పుడు ట్రంప్ ఏదైతే గోల్డ్ కార్డులను ప్రవేశపెట్టారో అదే తరహాలో ఇప్పుడు యుఏఈ కూడా కార్డులు ప్రవేశపెడుతుంది. కాకపోతే 23 లక్షలు పెట్టారు. 23 లక్షలు కట్టి మీరు దుబాయ్ వెళ్ళొచ్చు. 23 లక్షలు కట్టి అక్కడే ఉండి అక్కడే పని చేసుకోవచ్చు. అక్కడే మీకు పని చేసుకునేటువంటి వీసా కూడా ఇస్తారు. సో ఇది ఒక బంపర్ ఆఫర్ లాగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఆ చట్టాలను తట్టుకొని అక్కడ పని చేసుకునే దానికంటే కూడా 50 కోట్లు పెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ 23 లక్షలు పెడితే మీకు దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్లో స్వేచ్ఛగా ఏ పనైనా చేసుకొని బతకచ్చు కదా అనేది. ప్రత్యేకించి ఇప్పుడు యుఏఈ ఏం చేసిందంటే ఓన్లీ బంగ్లాదేశ్ అండ్ ఇండియాకి ఈ 2 దేశాలకు సంబంధించిన పౌరులకే ఈ ఆఫర్ ఇచ్చింది. 23 లక్షలు కట్టి మీరు దుబాయ్కి వచ్చేసి యుఏఈకి వచ్చేసి మీరు ఏ పని చేసుకున్నా ఇబ్బంది లేదు, మీకు వీసా ఇచ్చేస్తాము, పర్మనెంట్ వీసా ఇచ్చేస్తాము అని చెప్పి దుబాయ్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు భారతీయుల్ని అట్రాక్ట్ చేస్తుంది. 23 lakhsకి అక్కడ మీకు వీసా వచ్చేస్తుంది, పర్మనెంట్ వీసా వచ్చేస్తుంది. సో అది బెటర్ ఆప్షన్ అని చెప్పేసి దుబాయ్కి అందరూ ప్రయాణం గడుపుతున్నారు. చాలామంది భారతీయులు అమెరికా యుఏఈ వైపు చూస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం నుంచి తరలి వెళ్ళేటువంటి బిలియనీర్లు, ఇతర దేశాలకు వెళ్ళేటువంటి బిలియనీర్ల సంఖ్య పెరిగిందట. దాదాపు 25% పెరిగిందంట గతానికను. ఇప్పుడు ఈ టెన్యూర్లో మోడీ గారు టెన్యూర్లో 25% పెరిగిందని అంటే చాలా పెరిగినట్టు. సో ఇప్పుడు యుఏఈ ఈ ప్రకటన అనౌన్స్ చేయగానే అటువైపు ఎక్కువ మంది చూస్తున్నారు. ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా అటువైపు చూస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఏంటి అసలు యుఏఈలో 23 లక్షలు కడితే మనం పోయి అక్కడ ఏం చేయాలి, అసలు దాని కథా కమామిషి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇవాళ
అన్ని పత్రికల్లో, అన్ని నేషనల్ ఛానల్స్లో, అలాగే రీజనల్ ఛానల్స్ అన్నింటిలో వచ్చింది. సో యుఏఈ అందించే గోల్డెన్ వీసా ఎంతో ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే కొత్త రకం గోల్డెన్ వీసాలను అందించేందుకు సిద్ధమైంది యుఏఈ. స్థిరాస్తి కొనుగోలు, వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి ప్రస్తుత పద్ధతులకు భిన్నంగా నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాలు జారీ చేయనుంది. ప్రయోగాత్మకంగా తొలుత భారత్, బంగ్లాదేశ్ వాసులకు వీటిని ఇచ్చే ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం భారత్లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేసింది. భారత్లో రయాద్ గ్రూప్ అనేటువంటి కన్సల్టెన్సీని ఏర్పాటు చేసింది. ఈ కన్సల్టెన్సీ ద్వారా మీకు యుఏఈలో 23 లక్షలు కట్టి మీకు వీసా ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తుంది. ఇప్పటివరకు భారత్ నుంచి దుబాయ్ గోల్డెన్ వీసా పొందే మార్గాల్లో స్థిరాస్తిలో కనీసం 20 లక్షలు ఏఈడి అంటే 4.66 కోట్లు మన డబ్బుల్లో, లేదా వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఒకటి. గోల్డెన్ వీసా కావాలంటే స్థిరాస్తిలో కనీసం స్థిరాస్తిలో 50 కోట్లు పెట్టాలి అక్కడ ఉండేటువంటి దాంట్లో. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి నామినేషన్ ఆధారిత వీసా విధానం కింద 1,00,000 EAD అంటే 23,30,000 ఫీజు చెల్లించడం ద్వారా జీవితకాలం చెల్లుబాటు అయ్యే గోల్డెన్ వీసాను పొందవచ్చని సంబంధిత వర్గాలు ఈ వార్తా సంస్థ తెలిపాయి. 3 నెలల్లో 5,000 మందికి పైగా భారతీయులు ఈ రకం వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేశాయి. భారతీయులు యుఏఏ గోల్డెన్ వీసా పొందేందుకు ఇదొక సువర్ణ అవకాశమని రయాద్ గ్రూప్ ఎండి రయాద్ కమల్ అయూబ్ తెలిపారు. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి నేపథ్యాన్ని మొదట తనిఖీ చేస్తాం. యాంటీ మనీ లాండరింగ్, క్రిమినల్ రికార్డులు, సోషల్ మీడియా తనిఖీలు వంటివి ఇందులో ఉంటాయి. ఆర్థికం, వాణిజ్యం, సైన్స్, స్టార్టప్, ఉద్యోగ సేవలు వంటి మార్గాల్లో యుఏఈ మార్కెట్కు వారు ఎలా ప్రయోజనం చేకూర్చగలరో కూడా పరిశీలిస్తాం. అనంతరం తుది నిర్ణయం కోసం సంబంధిత దరఖాస్తును ప్రభుత్వానికి పంపుతామని చెప్పి వెల్లడించారు. దరఖాస్తుదారులు దుబాయ్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా వారి స్వదేశం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సంస్థ రిజిస్టర్డ్ కార్యాలయాలు, ఆన్లైన్ పోర్టల్, వన్ వాస్కో కేంద్రాలు, వీసా సేవల కంపెనీ వన్ వాస్కో కేంద్రాలు అంటే ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ రకం గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను దుబాయ్కి తీసుకురావచ్చు. సహాయకులు, డ్రైవర్లను నియమించుకోవచ్చు. స్థానికంగా ఏదైనా వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. నామినేషన్ ఆధారిత వీసా జీవితకాలం చెల్లుబాటు అవుతుంది అని వివరించారు. ఈ పైలట్ ప్రాజెక్టును త్వరలో చైనా, ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద యుఏఈ ఎవరైనా మీరు రావచ్చు అని చెప్పి అంటున్నారు. తొలి విడతగా భారతదేశంకి, బంగ్లాదేశ్కి అవకాశం ఇస్తుంది. 23 లక్షల రూపాయలు కట్టేసి 23,30,000 కట్టేసి మీరు పర్మనెంట్ వీసా పొందొచ్చు, అక్కడ పని చేసుకోవచ్చు. ఇండియాలో ఏ విధంగా అయితే మీరు స్వేచ్ఛగా మీకు చేతనైనటువంటి పనులు చేసుకుంటున్నారో అలానే యుఏఏలో కూడా మీరు ఉండొచ్చు, పనులు చేసుకోవచ్చు అనే వెసులుబాటు కల్పిస్తుంది. మరి దాదాపు 5 లక్షల మంది బహుశా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండియన్స్. బట్ అంతకన్నా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే యుఏఏ వెళ్ళడానికి చాలామంది ఇష్టపడతారు కాబట్టి. బట్ దీని డిమాండ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. బట్ అమెరికాను చూసి దుబాయ్ కూడా, యుఏఏ కూడా ఇలాంటి పని చేసిందా, లేదంటే కేవలం అక్కడికి వచ్చి ఉద్యోగాలు, సైన్స్ లేదా ఇతరతర రంగాల్లో మేధో సంపత్తి వస్తుందని భావించి ఈ ఆఫర్ని ఇచ్చిందా, అసలు ఏ ఉద్దేశంతో యుఏఏ ఈ ఆఫర్ను ప్రకటించింది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.